నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఈరోజు హైకోర్టుకు సంబంధించిన విషయం అయితే ఒకటి ప్రముఖ దినపత్రికలు అయితే రావడం జరిగింది. అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి అయినటువంటి ఏపీ ప్రభుత్వ తరపున ప్రముఖ వ్యక్తి అయినటువంటి అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి బహిరంగ క్షమాపణ చెప్పినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. అసలు ఏ విషయంలో బహిరంగ క్షమాపణ చెప్పారు, ఎందుకు కోర్టుకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా దీని మూలాలు ఆర్థికమేనండి. ఆర్థికంగా రాష్ట్రం ఎంత దివాళా కోరు పరిస్థితిలో ఉందనేది ఇప్పుడు ఈ సంఘటన కూడా దానికి సంబంధించింది. మామూలుగా ఒక 30 crores సంబంధించండి, కొన్ని వందలు కాదు, వేల కోట్లు కాదు, 30 కోట్లు. ఆ 30 కోట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోర్టు భవనాలకి సంబంధించి ఎక్కడైతే కోర్టు భవనాలు సఫిషియెంట్గా లేవో అక్కడ భవనాలు కట్టడం, లేకపోతే బాగా శిథిలమైన కోర్టు భవనాలని పునరుద్ధరణ కోసం 30 కోట్లు కట్టామని చెప్పి గత వారం తీరా మళ్ళీ ఇవాళ కోర్టు వాయిదా వచ్చే టయానికి కోర్టు కూడా పరిశీలించుకుంటుంది కదండి. వాళ్ళకుండా సింగిల్ నోడల్ ఏజెన్సీ దగ్గర ఏమని చెప్పారు వీటన్నిటిని. వాళ్ళు వెరిఫై చేసుకుంటే ఏమి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని గారు పైసా కూడా పడలేదు. పడిపోయేటప్పటికే అడిగితే మరి గత వారంలో జరిగిన వాయిదాలో మీరు చెప్పారు పడినాయి అని, మేము వెరిఫై చేసి వర్క్స్ మొదలు పెట్టిద్దాం అనేటప్పటికి అక్కడ ఏమీ నిధులు లేవు, జీరో అనేటప్పటికి వెంటనే ఆయన అవును పడలేదండి, కొన్ని సాంకేతిక కారణాలు, పరిపాలనా కారణాల మూలన. నిజంగా సాంకేతిక కారణాలు, పరిపాలనా కారణాలు అయితే కనుక నిజంగా వితిన్ అవర్స్లో దాన్ని రెక్టిఫై చేసి పంపించేసేయచ్చండి. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు వేయటానికి మాత్రం కొద్ది గంటలు టైం ఇస్తే మేము వేస్తామన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసినాయి, ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. వాటిని వేయటానికి గంటలే పడుతుంది. కానీ వీళ్ళ వాటాగా వేయాల్సిన 30 కోట్లు మాత్రం మాకు 10-15 రోజులు టైం కావాలన్నట్టు అడిగాడు. ఇప్పుడు వేయలేమని. అసలు 30 కోట్లు, అందులోనూ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి కోర్టు 1లో వచ్చిందండి ఇది కేసు. దానికి ఆయన చెప్పిన మాట విని చీఫ్ జస్టిస్ గారు కూడా, జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఆయన నేనేం వ్యాఖ్యానించలేనని కూడా చాలా గౌరవంగా వ్యాఖ్యానించాడు. ఎందుకంటే వ్యాఖ్యానించితే ప్రభుత్వం మీద చాలా చెడ్డ రిఫ్లెక్షను. అందుకని ఆయన తను సంయమనం చేసుకుని నేను వ్యాఖ్యానించబోనని కూడా చెప్పారు ఆయన. విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ఈ కోర్టు భవనాల గురించి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వచ్చింది. అసలు కోర్టు భవనాల నిర్మాణం జరగట్లేదు, భవనాలు కూడా శిథిలావస్థకు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని. అప్పుడు వాళ్ళు హైకోర్టు దృష్టికి వచ్చిన తర్వాత వెరిఫై చేశారు. హైకోర్టులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ కోర్టులు, జిల్లా కోర్టులు కానీ, మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కానీ, ప్రిన్సిపల్ 1 జడ్జి ఉంటాయి, రకరకాల కోర్టులు, వాటి పరిస్థితి బాగాలేదనేది అర్థమయ్యి అప్పుడు వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది, మీరు మా సింగిల్ విండో దీని ద్వారా మేము ఆర్గనైజ్ చేస్తాము, మాకు నిధులు సమకూర్చండి అని. అప్పుడు కేంద్ర ప్రభుత్వం 45 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30, అంటే 75 కోట్లు మూల నిధిగా పెట్టుకుని వర్కులు మొదలు పెడదాం అనేది ఒక అవగాహనకు వచ్చారు. ఎస్టిమేట్లు అన్నీ తయారైనాయండి, ఎక్కడెక్కడ కట్టాలి ఏంటని. వీళ్ళు ఆ నిధులు జరగలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళ వెరిఫికేషన్లో బయటపడేటప్పటికి ఆ జస్టిస్ గారు అనేటప్పటికి హైకోర్టు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ చెప్పాడు, అది వేయిన మాట కరెక్టేనండి, నేను చెప్పిన మాట కూడా మీకు పడినట్టు చెప్పాను, అది తప్పు జరిగింది మా వైపు నుంచి, సాంకేతిక కారణం, ఇది పరిపాలన అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30 కోట్లు కోర్టులకు సంబంధించిన బిల్డింగులకు కూడా 30 కోట్లు ఇవ్వలేని పరిస్థితిలో మన సచివాలయాన్ని 370 కోట్లకి తాకట్టు పెట్టారన్నారు కదండి. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఏ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారనేది అర్థమవుతుందండి. అంటే ఏ రోజుకి ఆ రోజు ఫైనాన్సెస్ సమకూర్చుకోవటానికి ఇవాళ నిన్న ఇది పెట్టారు, ఇది సచివాలయం, రేపు ఇది పెడతారు, ఇది మన లెజిస్లేటివ్ అసెంబ్లీనైనా పెట్టగలరు, లేకపోతే హైకోర్టు భవనాలను కూడా పెడతారండి. వాళ్ళ గౌరవ హైకోర్టు అనే గౌరవం కూడా ఏం లేదు, వాళ్ళకి కావాల్సింది డబ్బు. వాళ్ళ కోర్టుల కోసం నిధులు ఇవ్వాల్సి వాళ్ళు వెళ్ళి చీఫ్ జస్టిస్ గారి ముందు చేతులు నలుపుకుని క్షమాపణ చెప్పడం అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు. అక్కడ మనకు శ్రీరామ్ గారు కాదండి మనం చూసేది, రాష్ట్ర ప్రభుత్వం తను వాటా ఇవ్వలేక చేతులు ఎత్తేసింది. అంతకుముందు ఇంకొక అబద్ధం కూడా చెప్పారు, అదే ఇతర సార్లు చెప్తే అబద్ధాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు అనుకోండి, ఎవరు పట్టించుకోరు. కానీ కోర్టు ముందు ఒక రుజువు అనేది ఉంటుంది కదండి. వాళ్ళ నోడల్ ఏజెన్సీకి సంబంధించిన పర్యవేక్షణ వీళ్ళ చేతిలోనే ఉంటుంది, హైకోర్టు చేతిలో.
వాళ్ళని అడిగితే మరి నిధులు ఏం పడలేదంటే అట్లాంటి హైకోర్టులని కూడా తప్పుదోవ పట్టించేటంత పరిస్థితిగా ఉన్నారంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఇంకేం లెక్క చేస్తారు. అవును. హైకోర్టుకు ఉండే ఆ విశేష అధికారాలతో అసలు ఏదైనా అవసరమైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని, ఫైనాన్స్ సెక్రటరీని కూడా వాళ్ళు కోర్టుకు పిలిపించగలరు. అయినా తర్వాత ప్రభుత్వం మీద కూడా వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయగలరు. ఇది వాళ్ళ ప్రతిష్ట దెబ్బతినేటట్టుగా. అక్కడ కూడా ఆయన అన్నారు, అయినా కూడా నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు, మీరు కోర్టును కూడా మీరు తప్పుదోవ పట్టించే విధంగా 30 కోట్లు వేయటానికి మీరు ఇంత అబద్ధం చెప్పారన్నట్టుగా ప్రభుత్వాన్ని తప్పుపట్టాడు ఆయన. ఇది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఇంకొకసారి హైకోర్టు ముందు కూడా నిన్న తాకట్టు పెట్టినట్టు అయిందండి. సచివాలయం తాకట్టాం, బ్యాంకు. ఇవాళ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి జస్టిస్ గారి ముందు, హైకోర్టు గౌరవ జస్టిస్ ముందు, అది ఎంత అవమానకరమైన విషయం అండి. ఇదేమన్నా ఇతర ప్రభుత్వాల కోసం మీరు ఇచ్చే సహాయమా ఏంటిది? ఇప్పుడు అదే లగ్జరీ భవనం అక్కడ రిషికొండని తవ్వి కొట్టడానికి నిమిషాల మీద నెలల మీద చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టుల సముదాయాన్ని అన్ని సాట్ల కూడా ఈ డబ్బులు వాడతారు. ఎంత? 75 కోట్లు మొత్తం. అందులో 45 కేంద్రందే ఉంది, 30 కోట్లు రాష్ట్ర వాటా. ఇప్పుడు అక్కడ మొత్తం కట్టిందంతా కూడా రిషికొండలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వ డబ్బే. కానీ ఎందుకన్నా పనికొచ్చింది ఆ బిల్డింగు? అది మనం ఆలోచించాలి. ప్రజలకు కావాల్సిన వస్తువులు కల్పించడంలోనేమో ఈ విధమైన నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన విలాసాల దగ్గర మాత్రం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గట్లేదు. 470 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క వాష్ బేసిన్లే కొన్ని లక్షలు, అట్లాగే డబ్ల్యూసీలు లక్షల్లో పెట్టుకున్నారు. షాండ్లియర్స్ అంటే ఇవి ఉంటాయి కదండి, అవి కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు. ఆ విలాసాలకు పెడుతున్నారు, కానీ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కొరకు వచ్చేటప్పటికి ఈ బేదర్పులు వస్తున్నాయి. అది ఇప్పుడు గౌరవ హైకోర్టు గమనంలోకి వెళ్ళిందండి. కాకపోతే ఆయన చీఫ్ జస్టిస్గా తను పాటించాడు, కానీ లేకపోతే స్టిచర్స్ పాస్ చేస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇప్పుడు అందుకే ఈ నెల 13వ తేదీ లోపల మళ్ళీ వాయిదా ఇచ్చి ఆనాటికి మొత్తం 75 లక్షలు చేయమన్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొన్ని గంటల్లో 45 కోట్లు వేస్తా ఉన్నారు కదండి. అది కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కౌన్సిల్, స్టాండింగ్ కౌన్సిల్ ఏం చెప్పాడు తెలుసా? ఏమండి, మీరు 75 కోట్లు జమ చేస్తేనే దాన్ని వాడటానికి ఉపయోగిస్తారు తప్ప మా 45 కోట్లు చేస్తే డ్రా చేయడానికి ఉండదండి. మొత్తం 75 కోట్లు అక్కడ జమ అయినప్పుడు మాత్రమే దాన్ని డ్రా చేయడానికి వీలవుతుంది. కాబట్టి మావి కనుక అందులో ఇరికిచ్చి మీ 30 కోట్లు అయిపోతే అవి కూడా బ్లాక్ అయిపోయినట్టే. అందువల్ల ఆయన కూడా అభ్యంతరం చెప్పాడు స్టాండింగ్ కౌన్సిల్. ఒకవేళ కనుక వీళ్ళు ఆ 30 కోట్లు జమ అయిపోయారు అనుకోండి, ఆ 45 కోట్లు కేంద్రం తీసుకెళ్ళిపోయే అధికారం ఉంది. ఇప్పుడు ఒక్కసారి కనుక నోడల్ ఏజెన్సీ అకౌంట్లో వేసిన తర్వాత అది తీయటం కూడా కష్టం కేంద్ర ప్రభుత్వానికి. అందువల్ల ఆయన వెంటనే అలర్ట్ అయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అర్థమయ్యి మా 45 కోట్లు ఇరికిచ్చి మీ 35 కోట్లు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, రెండు కలిపి మాత్రమే జమ చేయమన్నాడు. అప్పుడు మాత్రమే ఇది ఉపయోగం అవుతుంది. జడ్జి గారు కూడా దానికి అంగీకరించాడు. కాబట్టి వచ్చే 13వ తారీఖు లోపల ఆ 30 కోట్లు ప్లస్ ఈ 45 కోట్లు జమ అవుతుందని ఆశిద్దాం సుధాకర్ గారు.